కూటమిలో భాగం ఆంధ్రప్రదేశ్లో రాజులకు యోగం. ఏపీలో రాజులకు మళ్లీ రాజయోగం పట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజులకు కీలక పదవులు దక్కుతున్నాయి. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో రాజుల హవా పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అదృష్టం అంటే రాజులదే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజులకు పదవులు వరిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో రాజులు కీలకంగా మారారు. టీడీపీలో సౌమ్యుడిగా పేరున్న అశోక్ గజపతిరాజును గవర్నర్ పదవి వరించింది. శనివారం గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన. 2014లో కూడా అశోక్ గజపతిరాజును తమ కేబినెట్ లోకి తీసుకుని కేంద్ర పౌర విమానయాన శాఖను కేటాయించారు మోదీ. ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవిని కట్టబెట్టారు. 2024 లోక్సభ ఎన్నికల్లో నరసాపురం నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికైన భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కింది. తొలిసారి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో పదవి దక్కడంతో క్షత్రియ రాజులంతా హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ తరపున ఉండి నియోజకవర్గం నుంచి గెలుపొందిన రఘురామకృష్ణరాజుకు రాష్ట్రంలో కీలక పదవి దక్కింది. డిప్యూటీ స్పీకర్ గా అవకాశం కల్పించింది కూటమి ప్రభుత్వం. విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు విష్ణుకుమార్ రాజు. పొత్తులో భాగంగా కూటమి నుంచి సీటు దక్కించుకుని ఎమ్మెల్యేగా విజయం సాధించారు విష్ణుకుమార్ రాజు. మొత్తానికి కూటమి పొత్తులు రాజులకు వరంగా మారాయంటున్నారు విశ్లేషకులు.